హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నా పేరు వల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడు గార్డెనింగ్ వీడియోలోనే కొంచెం మారుద్దామని ఈసారి ఇక్కడ నది ఒడ్డులో పల్లెటూర్లు ఎలా ఉంటాయో ఆ వాతావరణం కూడా చూపిద్దామని ఇక్కడ వరకు తీసుకువచ్చాను మీకు. మేము వాక్ అని వచ్చాము ఇటువైపు. ఈ నది ఒడ్డుకి అయితే నేను మొదటిసారిగా వచ్చాను. మీకు కూడా ఆ మొత్తం సీనరీని చూపిద్దాం అనుకుంటున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. దీనిలో ఒక మంచి సాంగ్ కూడా ఉంటుంది. ఆ సాంగ్ అయితే మా పెద్దోడు రాశాడు అనుకోండి, నేను ట్రాన్స్లేట్ చేశాను తెలుగులో. పచ్చని పైరుల పరిమళమే గాలిలో తేలగా, పక్కలే గుండెలో ప్రకృతి పాట మధురంగా వినగా, చిలుకల పలుకులు చినుకుల్లా జల్లులై జారగా, నా పల్లెటూరు అందం చూసి మనసంతా మురిసేనా. పొద్దున్న సూర్యుడు పొలాలపై బంగారం చల్లగా, మంచు ముత్యాలు గడ్డి పైన మెరిసి నవ్వగా, కలువ నీటిలో ఆకాశం ప్రతిబింబమై ఆడగా, కొబ్బరి చెట్ల నీడలో గాలి పాట పాడగా, పచ్చని పైరుల పరిమళమే నా గుండెలో నిండెనే, పల్లె పాటే మధురమే నా మనసుని మెలుకొలిపెనే, చిలుకల పలుకులు వింటుంటే చెమ్మగిల్లే నా దారులే, నా పల్లెటూరే చాలు ప్రేమగా నన్ను మోయునే. పూల తోటల రంగులు కన్నుల పండుగై నిలవగా, కోయిల కూయగా ఉదయం కొత్త కథ చేబగా, ఎల్లబండి బాకలు యాపకాల జాబిలి వెలగా, పల్లె నేల సుగంధం ప్రాణాలకు ఊపిరైనిలాగా, సాయంత్ర వేళలు గూటికెళ్ళే పక్షుల సందడి, చెరువు గట్టుపై చంద్రబింబం వేసే వెన్నెల కవ్వడి, పిల్లల నవ్వుల్లో అమాయకపు ఆనంద జలపాతం, పంటల పొలాల్లో రైతన్న చెమటే నిజమైన గీతం, జాబిలి వెలుగులో గ్రామం వెండి చీర కట్టగా, నక్షత్రాల దారిలో కలలన్నీ నడవగా, ప్రకృతి ఒడిలో పల్లె జీవితం పరవశమై సాగగా, జన్మ జన్మలకు ఈ నేలపై ప్రేమ మరువలేకపోయేనా. పచ్చని పైరుల పరిమళమే నా గుండెలో నిండెనే, పల్లె పాటే మధురమే నా మనసుని మెల్కొలిపెనే, చిలుకల పలుకులు వింటుంటే చెమ్మగిల్లే నా దారులే, నా పల్లెటూరే చాలు ప్రేమగా నన్ను మోయునే. దూరంలో ఒక వాటర్ ఫాల్ కనిపిస్తే ఇంకా దగ్గరికి వచ్చాము. ఇదేంటా అని చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మీరు కూడా చూస్తే అంత ఆనందంగా ఫీల్ అవుతారు. చూడండి, ఈ వీడియో అయితే మా హస్బెండ్ చిన్న బ్రిడ్జ్ ఉంది కదా, దానిపైకి వెళ్ళి తీశారు. ధైర్యం చేసి వద్దు వద్దు అన్నా సరే వినకుండా. రివర్ సైడ్లో ఉన్న వాళ్ళంతా చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే పక్షుల సౌండ్, వాటర్ సౌండ్ వింటూ జీవితాన్ని అయితే ఆనందంగా గడిపేయొచ్చు పచ్చని చెట్ల మధ్యలో. యూకేలో అయితే ఈ రివర్ సైడ్ అంతా ఇలానే ఉంటుంది. పక్కన ఫార్మింగ్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. అక్కడ ఇల్లులు కనిపిస్తున్నాయి కదా, ఆ పక్కనే ఫార్మ్స్ ఉన్నాయి. ఈ ఆవుల్ని గొర్రెల్ని పెంచుకుంటూ ఉంటారు. పిల్లలైతే బాగా అలసిపోయారు సైక్లింగ్ చేసి చేసి. మేము వాక్ చేసి చేసి అలసిపోయాం. దాదాపుగా 14 కిలోమీటర్లు నడిచామంటే మామూలు విషయం కాదు. ఇప్పుడైతే మెల్లగా ఇంటికి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. చాలామంది లండన్ చూపించమంటున్నారు కదా, ఇదేనండి లండన్. లండన్లో ఇల్లులన్నీ ఇలానే ఉంటాయి. ఇప్పుడు సిటీకి వచ్చేసాము, ఇంటి దగ్గరికి. ఈరోజు ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈరోజు వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ అండి మీరు వీడియో మొత్తం చూస్తే కనుక కామెంట్ చేసి చెప్పండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. వీడియోకి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్ అండి.